వాడికి ఒక ధైర్యం ఉంటది, అధికారం కోల్పోయినాడికి భయంతో వచ్చే ఒక ధైర్యం ఒక రకంగా ఉంటది. అటువంటిప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. దీన్ని అసలు అధికారము వాటితో లెక్క వేయడమే తప్పు. మీకు కొన్ని ఏరియాలలో వ్యాపారపరమైనటువంటి లావాదేవీల్లో రాజకీయ జోక్యాలకు సంబంధించిన ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ దాటిపోతున్నాం మనం. అంటే వ్యాపారాల్లో అంటే మర్డర్లు చేసుకునే వరకు వెళ్తుంది సార్. రాజకీయ బలం లేకుండా మా వ్యాపారాలు అంత కొట్టుకు చచ్చిపోతారా మామూలుగా? ఎందుకుండవు? అదేం వ్యాపారం? చట్టబద్ధమైన వ్యాపారంలో చేయరు. ఇది చట్టవిరుద్ధ వ్యాపారాలు కదా. చట్టవిరుద్ధమైన వ్యాపారాలు చేసి ఎక్కువ రాజకీయ అండ ఉన్న వాళ్ళే చేస్తారు, మామూలు చేయగలుగుతారా? అప్పుడు రెండు పార్టీల్లోనూ ఉంటారుగా. అదే అంటున్నాను, ఉంటారు ఖచ్చితంగా. అప్పుడు అధికార పక్షం అనేది లెక్క అనుకుంటున్నారు. కానీ ఇదివరకు 60-40 రేషియో నడిచింది, ఇప్పుడు నడవట్లా. ఇదివరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 60% టీడీపీ వాళ్ళకి, 40% వైసీపీ వాళ్ళకి. మొన్నటిసారి వైసీపీ అధికారంలోకి వచ్చాక సేమ్. ఇదివరకు మీరు గుర్తుకు తెచ్చుకుంటే జనసేన వాళ్ళు పదే అదే కామెంట్ చేసేవాడు, 60-40. ఇప్పుడు వాళ్ళు టీడీపీలో చేరిపోయాక అది మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆ 40 తీసేశారు, 40% లేదు ఇప్పుడు. ఎవడెవరో నువ్వు అనే పరిస్థితిలో ఉన్నారు. ఇది అలవాటు పడ్డోళ్ళు వీళ్ళు. నేనేందంటే పార్టీ నాయకులకి వీళ్ళ వల్ల ప్రయోజనం ఏమి ఉండదు, కానీ వీళ్ళని పోషించకపోతే వెనకాల రేపు పొద్దున్న తిరగడానికి మనుషులు రారు. ఆ ఖర్చులు పెట్టుకునేది వీళ్ళే. వీడు ఒక్కొక్కడు ఈ మాఫియా నడుపుతున్నాడంటే కనీసం 50-100 మంది ఉండాలిగా వీళ్ళ వెనకాల. వీడికి ఏదైనా మీటింగ్ అంటే 100 మంది వస్తే చాలుగా వినాయకుడికి. అట్లాంటిది ఏర్పాటు చేసే వాళ్ళ పట్ల చూసి చూడనట్టు పోతారు. వాళ్ళు చేసేది తప్పు అని తెలిసిన, రేషన్లో తింటారని తెలియదా, మధ్యలో తింటారని తెలియదా? తెలియనట్టు నాటకాలు ఎందుకు మనం? ఆ తింటున్నప్పుడు పంచుకుంటారు, ఇంతవరకు పంపిణీ కుదరనప్పుడు గొడవలు వస్తున్నాయి. ఎందుకు గొడవలు వస్తుంది? ఇది ఇదివరకు అయితే గనక పోలీసుల దగ్గర లేదా పెద్ద మనిషి దగ్గర కూర్చుని చర్చించుకునేవాళ్ళు. అట్లాంటి సెటిల్మెంట్లు చాలా జరిగాయి. ఇప్పుడు అవి జరగట్లా. అధికార ఆధిపత్య అహంకారం అనేటటువంటిది పతాక స్థాయికి ఉంటుంది. పల్నాడు ఫ్యాక్షనిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం అనే దానికి ఇంకా ముగింపు ఉండదు, కంటిన్యూ అవుతానే ఉంటాయి ఎవరు అధికారంలోకి వచ్చినా అనేది కూడా ఇలాంటి జరుగుతున్న హత్యల ద్వారా ఒక సంకేతం. అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఫ్యాక్షనిజం ఉండే దాంట్లో ఒక నియోజకవర్గంలోనో ఒక ఊర్లోనో ఇద్దరి మధ్యన శత్రు. అవును, కరెక్టే. ఆ ఇద్దరిలో ఆధిపత్య పోరు కోసం జరుగుతాయి. ఈ అట్లాంటి కాదు. మళ్ళీ పెరగట్లా. అంటే హత్య జరిగిన తీరు చూస్తే మాస్క్ వేసుకుని వచ్చి ముసుగేసుకొని కత్తులతో పొడి చేయడం అనేది మామూలు చేసే పని కాదు కదా. అది ఫ్యాక్షనిస్టులే చేయగలుగుతారు. క్రైమ్ గా చూడాలి. ఫ్యాక్షనిస్టులు అట్ట ఉండదు. చంపి తర్వాత వెళ్ళి స్టేషన్ లో లొంగిపోతుంటారు. ఆ వ్యవస్థ వేరు. అది వేట కొడవళ్ళు, ఆ నరకడం వేరు. అంటే మీరు అన్నట్టు అది రెండు వర్గాల మధ్య ప్రతీకారంతో జరిగినవి అయితే అలా ఉంటాయి, కానీ ఇది వ్యాపారంలో